అమిత్ షా పర్యటనపై తెలంగాణలో మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. 3 రోజుల పర్యటనతోనే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ, యోగి, అమిత్ షా కలిసొస్తే రాజకీయ భూ ప్రకంపనలు రావడం ఖాయమని అన్నారు ఆయన. టీఆర్ఎస్, బీజేపీల మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక్క రూపాయి కానీ తేడా ఉంటే, ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. ఆయన వచ్చి చిలిపి పనులు చేస్తే, నీ సొక్కా గుంజుతా, నీ లాగ్ గుంజుతా అంటే నీ కుత్క పట్టుకుంటా బిడ్డ అని అంటున్నా. కేసీఆర్ భయపడతాడా నాకు అర్థం కాదు. గమ్మతున్నాను. ఈ పవరు గవర్నమెంట్ నాకు లెక్కన తమాషగా ఉంది. రాష్ట్ర పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావడం, ప్రజలు అపూర్వంగా దీని మీద స్పందించడం, మోదీ విధానాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న అమలు తీరును, ప్రక్రియను కొనియాడడము, ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారి యొక్క కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా వారు భావిస్తూ ఉన్నారు. వీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, సహించలేకపోతున్నారు. ఒక అమిత్ షా గారు 3 రోజులు పర్యటనల ద్వారానే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు, ఒక్కడు వస్తేనే దళ మొదలైందని చెప్పి 3 వస్తే మూర్చపోయే పరిస్థితి మరి టీఆర్ఎస్కు వస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు సర్వత్రా కూడా వ్యక్తం చేస్తారు. మీ దళితుల ప్రేమ, అమిత్ షా గారు నువ్వు వచ్చిన 3 దళితవాడలలో తిన్నట్టు నటించినవు. నువ్వు తిన్న భోజనం దళితవాడలో వండనే లే. అసలు తెరాటిపల్లి కానేమో, తెరాటిపల్లి పక్క కమ్మగూడెం అని ఉంటుంది. మనోహర్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన ఆడ వండించి దళితుల వాడకు పంపిస్తే ఆడ తిన్నారు. ఆ ఊరు దళితులు నిరసన తెలిపిండ్రు. ఇదేందండి, తింటే మా బస్తీలతో వండిని తినాలి కానీ వేరే మామిడి తోటలో వండకొచ్చి మా బస్తీలో పెడతారా మీరు అని వాళ్ళు నిరసన తెలిపిండ్రు తెరాటిపల్లి కాడ. ఇప్పుడు నేను చెప్పే మాట తెరాటిపల్లి దళిత సోదరులు వింటున్నారు. ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను ఏమనుకుంటారు వాళ్ళు నిర్ణయించాలి. ఇప్పుడు నా మంచి చెడ్డలు, అమిత్ షా మంచి చెడ్డలు. మీ అసలు స్వరూపం ఏంది, మీరు మాట్లాడేది ఏంది? ఇక వచ్చి డామ్ డీమ్ భీమ్ అని అనిపోతే ఒకటి అయిపోతుంది. అడ్డం పొడుగు మాట్లాడి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు చలిపోతాం ఇంత అంటే నడుస్తుందా? ఇంకా పెద్ద దేవులపల్లికేమో అన్నపూర్ణ మెస్కెళ్ళి పోయినాయి. బస్టాండ్ ఎదురుగా ఉంటుంది అన్నపూర్ణ హోటల్ అని, నల్గొండ టౌన్లో ఉంటుంది. మీరు పోతే చెప్తారు. నేను చెప్తే మీకు నల్గొండ మీ కరస్పాండెంట్ అని చెప్తారు. అవి 2 చూసుకొని జాగ్రత్త పడి ఫేస్బుక్లలో మోపోయింది. నిన్న నుంచి వాట్సాప్లో, ఫేస్బుక్లో వస్తుంది. ఆ సాంబమూర్తి నిలబెట్టి తినేదని ఫోటోలు వస్తున్నాయి. మీరు కూడా చూసుంటారు. ఇవాళ ఏం చేశారో దళిత నాయకులతో వండించుకొని తిన్నారు. ఇందిరా మన దాని పేరేందు భువనగిరిలో. ఇదంతా రాంగ్ పోతుందని చెప్పి సామాజిక రుగ్మతలు సమాజంలో తొలగించాలి. ఈ అస్పృశ్యత, అంటరానితనము ఇవన్నీ కూడా సమాజంలో ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా కలిసిమెలిసి జీవించాలని చెప్పి ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనతో వారు ఎక్కడికి వెళ్ళినా, వారు ఏ గ్రామానికి వెళ్ళినా దళితులు కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ఉంటే దాన్ని సైతం కూడా మీరు ఏం వండారు, ఏం ఒక్కడ వండారు, ఏం పెట్టారు అని ఈ రకంగా ఇవాళ దళితులను కించపరిచే విధంగా, దళితులతో మమేకమై ఇవాళ వాళ్ళ ఆత్మ స్థైర్యాన్ని పెంపొందే రీతిలో వాళ్లకు పూర్తి భరోసా కల్పించి, మోదీ ప్రభుత్వానికి ఉన్నటువంటి పార్టీ అధికారంలో అధ్యక్షుడిగా మన గ్రామాల్లోకి వచ్చి దళితులు కలిసి వాళ్ళతో సహపంక్తి భోజనం చేసి వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు దాన్ని సైతం కూడా తప్పు పెట్టడం, ఈ రకంగా వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి దళితులు, బీసీలు, రైతులు అందరు కలిసి వంట చేసి తీసుకొచ్చి తింటా ఉంటే, కలిసి తింటా ఉంటే అది కూడా మీరు ఓరలేదు. మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులను చేస్తా అని చెప్పి మాట తప్పింది మీరా కాదని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మీరు దళితుల ఓట్లు పొంది దళితులను అవమానపరిచే విధంగా మీరే ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఇవాళ ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే అవినీతి ఆరోపణల మీద మీరు తొలగించి, మరి అవినీతి ఆరోపణలు కూడా ఏమాత్రం కూడా రుజువు చేయకుండా కేవలం
ఆరోపణలను నెపంతో తొలగించినటువంటి మీరు మొత్తం దళిత సమాజాన్ని అవమానపరిచింది మీరు కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. Before Mr. Amit Shah leaves the state, I am challenging him. అమిత్ షా గారు, గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు, మీరు చెప్పిన ఈ తప్పులు, పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ ఉద్దేశపూరితం, రాజకీయ ప్రేరేపితమైన మాటలు మీరు మాట్లాడినారు. తద్వారా ఇక్కడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చిన్నగా చేసి చూపెట్టాలని ఒక వెకిలి ప్రయత్నం మీరు చేసినారు. కాబట్టి మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఐ డిమాండ్ డెఫినెట్గా. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక్క రూపాయి కానీ తేడా ఉంటే, ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. అందుకే నేను చెప్పిన, నాకు నన్ను వ్యక్తిగతంగా నేను మాట్లాడితే పడతానండి, కానీ నా రాష్ట్రాన్ని కించపరిచేటట్టు వందల సార్లు నేను చెప్తున్నా. కొంతమంది పిచ్చి ప్రతిపక్షాలు వెకిలిగా మాట్లాడినా కేర్ చేయకుండా, ఎస్ నాది ధనిక రాష్ట్రం, నా ధనవంతమైన రాష్ట్రం, ఎస్ టుడే ఐ షుడ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్న మీ కేంద్రానికి మేము ఇవ్వాలి దేశం కోసం. ఈ రాష్ట్రాన్ని నేను ఇన్సల్ట్ చేసేది. మాకు బాధ దుఃఖం కలిగేది ఎక్కడ? మా రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తావాను నీ చిల్లర రాజకీయాల కోసం? మా స్టేట్ ప్రోగ్రెస్ యాంపర్ అవుతుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉంటే, నేను మౌనం పాటిస్తే నిజమే కావచ్చు, మినిస్టర్లు మాట్లాడతలేరు, సీఎం మాట్లాడతలేరు, గవర్నమెంట్ మౌనంగా ఉంది అంటే ఏమనుకుంటే ప్రపంచం? వీఆర్ నాట్ ఎ బెగ్గింగ్ స్టేట్ మిస్టర్ అమిత్ షా. ఎస్, వీఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. 2016-17లో తెలంగాణ స్టూడ్ ఎట్ నంబర్ 1 పొజిషన్ అకార్డింగ్ టు ది ఫిగర్స్ డిక్లేర్డ్ బై ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అమిత్ షా గారు ఎక్కడ కూడా తెలంగాణలో మీ పాలనను తప్పుబట్టాడు తప్పితే, మీ పరిపాలన వల్ల కేంద్రం ద్వారా రావాల్సిన పథకాలు పేదలకు అందడం లేదని చెప్పాడు తప్పితే, మీరు ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, తెలంగాణ ప్రజలు అవమానపరిచే విధంగా మాట్లాడితే సహించని చెప్పడం అంటే మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి గారిడి తప్పితే ఇతరత్వ ఏమి కాదు. పైపెచ్చగా మీరు అంటున్నారు తెలంగాణ ప్రజలే మాకు బాధ్యత అంటున్నారు. కానీ మీరు ఒక తానీషాలాగా వ్యవహరిస్తూ ఈరోజు ప్రజలను బానిసలుగా మార్చి ఈ మండు టెండర్లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడిగా తెలంగాణలో మారుమూడు పల్లెల్లో ఇంటింటికి గడపడక తిరుగుతూ ఉంటే, మీరు ప్రగతి భవన్లో కూర్చొని ప్రజలను రప్పించుకొని ఈరోజు ఒక సామ్రాజ్యంగా ఈరోజు వ్యవహరిస్తున్నది మీరా? ఇవాళ అమిత్ షా గారు ఇవాళ ఒక అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా వారు ఈ యొక్క ప్రజల యొక్క మరి బాధలు, మోదీ యొక్క పథకాలు ఏ మేరకు అందుతున్నాయని తెలుసుకోవడానికి వస్తే ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు.